అందరికీ షలోం. ప్రార్థన. మహిమా స్వరూపి, ప్రేమా స్వరూపి అయిన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము వాక్య ధ్యానము చేయుచుండగా ఆ వాక్యమును తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా మీరే మా యొక్క మనసులను, మా యొక్క హృదయములను మీ వాక్యము గ్రహించేటట్లుగా మా యొక్క మనోనేత్రములను వెలిగించి బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మా మనవలను మా రక్షకుడి మొచ్చకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే నాలో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. లేవీయుల యొక్క పితరుల కుటుంబములో ప్రధానులు కానానులో మరి షిలోహులో నివసిస్తున్నటువంటి ఎలియాజరు యెహోషువ వారి దగ్గరికి వచ్చి వారు ఈ విధంగా గుర్తు చేస్తూ ఉన్నారు. అయ్యా, మరి మోషే గారు ఉన్నప్పుడు ఎలోహిం వారు మోషే గారికి చెప్పింది ఏమనగా, మాకు మరి స్వాస్థ్యము కూడా ఇవ్వాలని, లేవీయులకు కాకుండా మా ఎవరైతే పాత తరము వారు ఉన్నారో వారికి స్వాస్థ్యం ఇవ్వాలని వారు గుర్తు చేయగా, మోషే గారు ఉన్నప్పుడు ఎలోహిం వారు ఈ విధంగా చెప్పారు కదా అని గుర్తు చేసినప్పుడు మరి యెహోషువ గారు వారికి పట్టణములను పొలములను ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. లేవీయుల యొక్క పితరులకు కహాతీయులకు చీట్ల వలన వచ్చినవి 13. ఈ 13 ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే యోదా, షిమ్యోను, బెన్యామీను గోత్రం నుంచి 13 పట్టణాలు వచ్చినాయి. ఇంకా 10 పట్టణములు ఎఫ్రాయిము, దాను, మనష్షే గోత్రముల నుంచి ఈ కహాతీయులకు స్వాస్థ్యముగా వచ్చినట్లుగా మొత్తం కలిపి 25 పట్టణాలు వచ్చినట్లుగా ఈ అధ్యాయాలు మనము చూస్తూ ఉన్నాం. 23 తర్వాత గెర్షోనీయులకు మరి స్వాస్థ్యం గురించి మనము చూడగా చీట్లు వేసినప్పుడు 13 పట్టణాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే అర్ధగోత్రముల నుంచి
13 పట్టణాలు. రూబేను, గాదు, జెబులూను ఈ 3 గోత్రముల నుంచి 12 పట్టణాలు, మొత్తము 25 పట్టణాలు గెర్షోనీయులకు వచ్చినట్లుగా స్వాస్థ్యముగా పొందుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారికి స్వాస్థ్యము పొందటానికి మరి ఇతర గోత్రపు వారికి ఇచ్చిన దాంట్లో నుంచి స్వాస్థ్యముల నుంచి ఇచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏదేమైనానో ఇది నాది, నాకు ఇచ్చినది అనే స్వార్థంతో కాకుండా ఎవరైతే రాలేదో వారికి కూడా స్వాస్థ్యం పొందుకునే విధముగా వారికి కలిగిన దాంట్లో నుంచే మరి ఇతర గోత్రాలకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రేమను, అలాంటి అనుబంధమును మనము మన సహోదరుల కనపరచాలి అని ఈ దినమున ఎలోహిం వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్.